హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్. ఈ వీడియోలో నేను ఏకాదశి స్టోరీ గురించి చెప్పాలని అనుకుంటున్నానండి. నేను ఈ స్టోరీ నెట్లో విన్నాను, నాకు చాలా బాగా నచ్చింది. ఈ స్టోరీ ఎవరు చెప్పారంటే మాతాజీ నితాయి సేవిని మాతాజీ చెప్పారన్నమాట. చాలా బాగుంది స్టోరీ. నేను ఈ వీడియోలో ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే మీరందరూ వింటారు కదా ఈ స్టోరీ గురించి, మీకు కూడా తెలవాలి అని చెప్పేసి నేను షేర్ చేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి ఈ స్టోరీ, వినండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసినట్లయితే మీకు ఈ స్టోరీ ఏంటి అనేది అర్థమవుతుంది. ఓకేనా? అయితే ఏకాదశి రోజు నేను ఇలా పూజ చేస్తున్నానండి. ప్రతి ఏకాదశికి నేను ఉపవాసం ఉంటాను, అలాగే దేవుని పూజ చేస్తూ ఉంటాను. ఈ స్టోరీ ఏంటంటే అయోధ్య ఊరిలో ఒకతను ఉండేవాడు. అతను చాలా లేజీ అన్నమాట. ఎంత లేజీ అంటే అతనికి తినడం పడుకోవడం అంతే, ఈ పని తప్పించి మరో వేరే పని ఏమీ రాదు. ఇలా ఉంటే ఎవరికైనా ఇంట్లో వాళ్ళకి చాలా విసుగొస్తుంది కదండి. విసుగొచ్చేసి నీకు ఏమి పని చేత కావట్లేదు, నువ్వేమి పని చేయట్లేదు, తినడం పడుకోవడం మాత్రమే నీకు వస్తుంది, ఇలా అయితే కుదరదు, నీవు ఎక్కడికైనా ఆశ్రమానికి వెళ్ళి అక్కడనే ఉండిపో అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు అంటారన్నమాట. అలా అన్నందుకు ఇతను బయటకు వచ్చేస్తాడు ఇంట్లో నుంచి. ఆశ్రమం కోసం వెతుకుతూ ఉంటాడు ఆ ఊరిలో. ఒక ఆశ్రమం ఇతనికి కనబడింది. ఆ ఆశ్రమానికి వెళ్ళి అక్కడ చూస్తూ ఉంటాడన్నమాట. ప్రతిరోజు అక్కడ కుకింగ్ చేసి ప్రసాదాలు చేసి భగవంతునికి నైవేద్యంగా పెడతారు కదా, భజనలు కీర్తనలు ఇవన్నీ చూస్తున్నారు. ఇలా చూసి ఆహా ఎంత బాగుంది ఇక్కడ, ప్రతిరోజు ఇలా ప్రసాదం చేయడము, దేవునికి సమర్పించడము, భజనలు కీర్తనలు చేసుకుంటూ ఉండడము నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడనే నేను ఉండిపోతాను అని చెప్పేసి గురువుగారితో మాట్లాడతారన్నమాట. నేను ఇక్కడనే ఉండిపోతాను, ఇక్కడ జాయిన్ అవుతాను అని చెప్పేసి అంటాడన్నమాట. గురువుగారు సరే బాబు ఉండు అని అంటారు. అలా అన్న తర్వాత ఇతనికి మరో డౌట్ వస్తుంది. మరి నాకు ఇక్కడ భోజనం ఎన్నిసార్లు లభిస్తుంది అని అడుగుతాడు. 2 సార్లు బాబు అని చెప్తాడు గురువుగారు. అలా కాదు గురువుగారు, నాకు 2 సార్లు కాదు 3 సార్లు కావాలి, నేను 3 సార్లు తింటాను అని చెప్పేసి అడగగా గురువుగారు చెప్తారు, సరే బాబు ప్రొద్దున చేసిన ప్రసాదం నీవు మధ్యాహ్నంకి ఉంచుకో, మధ్యాహ్నం తినేసి. సరే గురువుగారు అని అందులో జాయిన్ అయిపోతారు ఆశ్రమంలో. 15 రోజులు ఇలా ప్రసాదాలు చేయడం, భగవంతునికి సమర్పించడము, భజనలు కీర్తనలు గురువుగారు చెప్పినట్టు నడుచుకున్నాడు. 15 రోజులు ఈజీగా గడిచిపోయింది. 15 రోజుల తర్వాత ఆ రోజు ఏకాదశి వచ్చింది. ఏంటి ఏకాదశి రోజు ఏమి వంటలు చేయట్లేదు, భగవంతునికి ఏమి సమర్పించట్లేదు ఏంటి అడుగుదామని ఆశ్రమానికి వెళ్ళి గురువుగారిని అందరినీ గమనిస్తున్నాడు. అక్కడ ఆశ్రమానికి వెళ్ళి చూసేసరికి అక్కడ అందరూ భజనలు కీర్తనలు చేసుకుంటూ ఇతనికి కనిపించు. ఏంటి గురువుగారు ఈరోజు ఏంటి అందరూ జపం చేస్తున్నారు, ఈరోజు ప్రసాదం ఏమి చేయట్లేదు ఏంటి అని అడగగా గురువుగారు ఇలా సమాధానం ఇచ్చారు, ఈరోజు ఏకాదశి నాయన, ఈరోజు అలా ప్రసాదం చేయడం రోజటిలాగా ఉండదు, ఈరోజు భజన చేసుకోవాలి, దేవుని నామస్మరణ చేసుకోవాలి అని, జపం చేసుకోవాలి అని చెప్తున్నాడు. అలా కాదు గురువుగారు, నేను తినకుండా ఉండలేను, నాకు ప్రతిరోజు ఆహారం కావాలి, నేను ఈరోజు కూడా తింటాను అని గురువుగారిని అడుగుతాడు. సరే నువ్వు అలా ఉండలేకపోతే నీకు ఆట ఇంకా పప్పు, గోధుమ పిండి ఇంకా పప్పు నీకు అప్పచెప్తాను, నువ్వు ఇక్కడ కాకుండా అక్కడ కొండపైన ఉండి అక్కడే వంట చేసుకొని దేవునికి సమర్పించి తిను, అలాగైతే నీకు ఇస్తాను అని చెప్పేసి అంటాడు. సరే గురువుగారు అని ఇతడు ఒప్పుకుంటాడు. ఒక శిష్యునితో చెప్పేసి గోధుమ పిండి పప్పు ఇవన్నీ కావాల్సిన వంటకు సంబంధించిన సామాగ్రి అంతా ఇచ్చి పంపించేస్తాడు. అతను మెల్లగా ఇవన్నీ తీసుకుని అతను మెల్లగా వంట చేసేసుకునేసరికి చాలా లేట్ అయిపోతుంది. ఇతను లేజీ కదండి, చపాతీలు చేసుకునే వరకు అన్నీ మాడిపోతూ ఉంటాయి, వంట సరిగా రాదు, ఏదో విధంగా పూర్తి అయితే చేసేస్తాడు. వంట పూర్తి చేసుకొని తులసిదళం కోసం వెతుకుతూ ఉంటాడు. తులసిదళం వెతుక్కొని చేసిన ప్రసాదం పైన తులసిదళం పెట్టి దేవునికి సమర్పించి అప్పుడు దేవుణ్ణి పిలుస్తుంటాడు. రామయ్య రండి, ప్రసాదం స్వీకరించండి, రామయ్య రండి రండి అని భజన చేస్తుంటాడు. ఇతని భజనకి కీర్తనకి మెచ్చి శ్రీరాముల వారు ప్రత్యక్షమవుతారు. అయితే శ్రీరాముల వారు ఒక్కరే కాకుండా సీతమ్మ వారితో సహా ఇద్దరు ప్రత్యక్షమవుతారన్నమాట. చూడు కళ్ళు తెరిచి చూడు అని భగవంతుడు అంటారు. ఇప్పుడు ఈ శిష్యుడు కళ్ళు తెరిచి శ్రీరాముని చూస్తారు, అలాగే సీతమ్మ వారిని కూడా చూస్తాడు. సీతమ్మ వారి వైపు చూస్తాడు, ప్రసాదం వైపు చూస్తాడు. అలా చూసి మనసులో అనుకుంటాడు, ఏంటి నేను శ్రీరాముల వారిని ఒక్కరినే పిలిచారు కదా, మరి ఇద్దరు వచ్చారేంటి, సీతమ్మ అమ్మవారు కూడా వచ్చారు, సరే
ఈరోజు ఏకాదశి అయినట్టే. ఇద్దరికి సరిపోయే ప్రసాదం చేశాను కాబట్టి వీరిద్దరికి సరిపోతుంది, నాకు ఈరోజు ఏకాదశి అయిపోయినట్టే అని మనసులో అనుకుంటాడు. ఏంటి, నేను వచ్చినందుకు నీకు సంతోషంగా లేదా అని భగవంతుడు అని అడుగుతాడు. లేదు ప్రభు, నాకు చాలా సంతోషంగా ఉంది, రండి రండి కూర్చోండి, ప్రసాదం స్వీకరించండి అని కూర్చోమంటాడు. భోజనం సమర్పిస్తాడు. భోజనం తినేసి మాయమైపోతాడు. ఆ తర్వాత మరో ఏకాదశికి కూడా గురువుగారిని అడుగుతాడు. నాకు 1 కేజీ ఆట 1 కేజీ దాల్ కావాలండి, నాకు సరిపోవట్లేదు అంటే మనసులో అనుకుంటాడు గురువుగారు. ఏంటి, సరే లావుగా ఉన్నాడు కదా, ఎక్కువ తింటాడేమో, సరే పోనీలే 2 లేదా 3 సార్లు తింటారు కావచ్చు, సరే ఇద్దామని చెప్పేసి శిష్యునితో పంపించేశాడు. మళ్ళీ ఇలాగే వంట చేసి తులసీదళం సమర్పించి నైవేద్యం పెట్టేసి దేవుణ్ణి పిలుస్తుంటాడు. శ్రీరామయ్య రండి, సీతమ్మ రండి, నేను చేసిన ప్రసాదం స్వీకరించండి భజన చేస్తాడు. మళ్ళీ శ్రీరాముడు సీతమ్మ దేవితో పాటు ఈసారి లక్ష్మణుడు కూడా ప్రత్యక్షమవుతాడు. అప్పుడు కళ్ళు తెరిచి చూసేసరికి మళ్ళీ లక్ష్మణుడి వైపు చూస్తాడు, ప్రసాదం వైపు చూస్తాడు. ఏంటో అసలు అర్థం కావట్లేదు. ఆహా, ఈసారి కూడా నేను ముగ్గురికి సరిపోయే ప్రసాదం చేశాను, మళ్ళీ ముగ్గురు వచ్చారు, ఈరోజు కూడా నా ఏకాదశి అయినట్టే అని చెప్పేసి మనసులో అనుకుంటాడు. ఏంటి, మేము ముగ్గురం వచ్చినందుకు మీకు సంతోషంగా లేదా అని శ్రీరాముడు అడుగుతాడు. అంటే లేదు ప్రభు, నాకు చాలా సంతోషంగా ఉంది, రండి రండి కూర్చోండి అని మళ్ళీ చేసిన భోజనం సమర్పిస్తాడు. వాళ్ళు తినేసి మళ్ళీ మాయమవుతారు. ఈసారి మళ్ళీ ఏకాదశి వచ్చేసరికి గురువుగారు, నాకు మీరు ఇచ్చిన 1 కేజీ ఆట 1 కేజీ దాల్ సరిపోవట్లేదు, నాకు 5 కేజీల దాల్ 5 కేజీల పప్పు కావాలి అని చెప్పేసి అడుగుతారు. ఏంటి, అసలు ఇంత ఎవరైనా తింటారా? సరే, ఇతను ఇంకా ఎక్కువ ఆకలిగా ఉన్నట్టుంది, సరే 3 సార్లు తింటాడు కావచ్చు అని చెప్పేసి మనసులో అనుకొని శిష్యునితో పంపించేస్తాడు. మళ్ళీ అలాగే ఎప్పట్లాగే వంట చేసేసి తులసీదళం పెట్టేసి భగవంతుని పిలుస్తుంటాడు. శ్రీరామయ్య రండి, సీతమ్మ రండి, లక్ష్మణయ్య రండి, వచ్చి నేను చేసిన ప్రసాదం స్వీకరించండి అని చెప్పేసి భజన చేస్తాడు. ఈ భజనకి మెచ్చి శ్రీరాములు సీతావారు వస్తారు, అలాగే లక్ష్మణుడు వస్తాడు. వీళ్ళ ముగ్గురితో పాటు హనుమాన్ కూడా వచ్చేసారు. మళ్ళీ కళ్ళు తెరిచి చూసేసరికి హనుమాన్ని చూస్తాడు, ప్రసాదం చూస్తాడు. ఏంటి, ఈసారి ముగ్గురు వస్తారనుకుంటే మళ్ళీ 4 వచ్చారు, ఈసారి కూడా నా ఏకాదశి అయిపోయినట్టే. అప్పుడు శ్రీరాముల వారు మళ్ళీ అడుగుతారు, ఏంటి నేను వచ్చినందుకు సంతోషంగా లేదా అని. చాలా సంతోషంగా ఉంది ప్రభు, రండి రండి కూర్చోండి, భోజనం స్వీకరించండి అని పెట్టేస్తాడు. భోజనం పెట్టిన తర్వాత శ్రీరాముల వారిని ఇలా అడుగుతాడన్నమాట. ఏమని అంటే, ఈసారి ఏకాదశికి మీరు ఎంతమంది వస్తారో చెప్పండి ప్రభు, దానికి సరిపడా నేను వంట చేస్తాను కదా, చెప్పండి ప్రభు మీరు ఎంతమంది వస్తారు అని అడుగుతాడు. ఈ ప్రశ్నకి సమాధానంగా శ్రీరాముల వారు ఏమి చెప్పారు, నవ్వుతూ మాయమైపోతారు. ఏంటి, భగవంతుడు ఏమి చెప్పట్లేదు అని మనసులో అనుకుంటాడు. సరే, ఈ 15 రోజులు మళ్ళీ గడిచిపోయాయి. మళ్ళీ ఏకాదశి వస్తుంది. మళ్ళీ గురువుగారి దగ్గరికి వెళ్తారు. గురువుగారు, మీరిచ్చిన నాకు గోధుమ పిండి పప్పు ఇవన్నీ ఏమీ సరిపోవట్లేదు, నాకు ఇంకా ఎక్కువగా కావాలి, 10 కేజీల గోధుమ పిండి కావాలి, 10 కేజీల పప్పు కావాలి, ఈ సామాన్ ఏమి సరిపోవట్లేదు, నాకు 10 కేజీలు ఇవ్వండి అని అంటే గురువుగారు అనుకుంటారు మనసులో, బయటకి ఏమీ అనట్లేదు. తనకు అనుమానం వస్తుంది, అసలు మనిషి అన్నవారు ఎవరైనా ఇంతగా తింటారా, 10 కేజీలు ఆట చాలా ఎక్కువైపోతుంది, ఇతను అమ్మేస్తున్నాడు కాబోలు, ఏ షాపులో అమ్ముతున్నాడో మనం తర్వాత మెల్లిగా వెళ్ళి చూద్దాము అని శిష్యునితో వాళ్ళు మెల్లిగా అనేసుకుంటారు, తర్వాత వెళ్దాము అని. సరే అని చెప్పేసి ఈ శిష్యుని ద్వారా అడిగిన సామానంతా ఇచ్చేసి అక్కడ పెట్టేస్తారు. ఈ శిష్యుడు అడిగిన ప్రకారం ఈ సామానంతా తీసుకొని వెళ్ళి అక్కడ దించుకుంటాడు. అయితే ఈసారి ఇతను వంట చేయట్లేదన్నమాట. ఈ సామానంతా తీసుకొని అక్కడ మెల్లిగా పెట్టేసరికి చాలా ఆలస్యం అయిపోతుంది. ఈసారి వంట చేయకుండా ఆ సామానంతా అక్కడ పెట్టేసి శ్రీరాముల వారిని, సీతమ్మ వారిని, లక్ష్మణుణ్ణి, హనుమాన్ని భజన చేసి పిలుస్తాడన్నమాట. మీరందరూ రండి రండి అని భజన చేస్తుంటాడు. ఈ భజనకి వారందరూ ప్రత్యక్షమైపోతారు. కానీ వీరు నలుగురే కాకుండా శ్రీరామ పరివారం అంతా వచ్చేస్తారన్నమాట. శ్రీరామ పరివారం అంతా వచ్చేసిన తర్వాత కళ్ళు తెరిచి చూడు నాయన అని శ్రీరాముల వారు అంటారు. కళ్ళు తెరిచి చూసే వరకు వీరు నలుగురే కాకుండా శ్రీరామ పరివారం అంతా ఉంది. ఏంటి ఇంతమంది వచ్చారు అని ఆ శిష్యుడు మనసులో అనుకుంటాడు. మీరు ఎంతమంది వస్తారో చెప్పమంటే చెప్పలేదు, నేను వంట చేయలేదు, ఏమి చేయలేదు, మీరే చేసుకోండి, మీరే తినండి, మీరు ఎంతమంది వస్తారో నాకు తెలియదు కాబట్టి నేను ఏ వంట చేయలేదు, మీరే చేసుకొని తినండి అని చెప్పేస్తాడు. భగవంతుడు సరే మేమే వంట చేస్తాము అని చెప్పేసి
వీళ్ళందరూ వంట చేస్తున్నారు. వంటకు కావాల్సిన పనులన్నీ శ్రీరాముల వారు, సీతమ్మ వారు అందరూ రామ పరివారం అంతా ఒక్కొక్కరు ఒక్కో పని చేస్తున్నారు వంట పూర్తి కావడానికి. ఇతను మాత్రం హాయిగా చెట్టు కింద నిద్రపోయాడు. అయితే గురువారికి అనుమానం వచ్చింది కదా, కాసేపటి తర్వాత వెళ్ళి చూద్దాము అని అనుకున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు వచ్చి చూస్తున్నారన్నమాట, ఏంటి ఏం చేస్తున్నారని చెప్పేసి. గురువుగారు వచ్చేసరికి ఇతను ఇక్కడ చెట్టు కింద హాయిగా పడుకున్నాడు. ఏంటి నువ్వు ఇంత హాయిగా పడుకున్నావు, వంట చేయవా, ఎప్పుడు వంట చేస్తావు, ఎప్పుడు భగవంతునికి సమర్పిస్తావు లేపుతాడు. లేచి చూసేసరికి లేదు గురువు గారు, వంట అవుతోంది చూడండి, వంట రాముల వారు, సీతమ్మ వారు, శ్రీరామ పరివారం అంతా వంట చేస్తున్నారు, చూడండి ఎంత చక్కగా వంటలు చేస్తున్నారు అని ఇతను సమాధానం ఇస్తాడు. ఏంటి నాకు ఎక్కడ ఏం కనిపించట్లేదు, తీసుకొచ్చిన సామానంతా అక్కడనే పెట్టేశావు, నీవేమో చెట్టు కింద హాయిగా నిద్రపోయావు, ఎలా వంట అవుతుంది అంటే, ఏంటి గురువు గారు వారు వంట చేస్తున్నారు మీకేమీ కనిపించట్లేదా అని అంటే, కనిపించట్లేదు అని గురువుగారు సమాధానం ఇస్తారు. అప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి, శ్రీరామ ఏంటి నా మీద అనుమానం వస్తుంది, మీరు గురువుగారికి కూడా కనిపించండి. సరే అని శ్రీరాముల వారు పరివారం అంతా గురువుగారికి కూడా ప్రత్యక్షమవుతారు. ఆహా ఎంత అదృష్టము, నేను ఇన్ని సంవత్సరాల నుంచి నేను పూజ చేస్తున్నాను, భజన చేస్తున్నాను, కానీ నాకు ఒక్కసారి కూడా దేవుడు ప్రత్యక్షం కాలేదు, భగవంతుడు ఎప్పుడూ నాకు కనిపించలేదు, కానీ నువ్వెంత పుణ్యాత్మునివి, నీకు కనిపిస్తున్నారు, నువ్వు చాలా అదృష్టవంతునివి నాయన అని ఈ గురువుగారు అతన్ని ఆ శిష్యుని దగ్గరికి తీసుకుంటాడు. మీకు ఈ స్టోరీ ద్వారా మీకు ఏమర్థమవుతుంది, భగవంతుడు అమాయకంగా ఉండేవాళ్ళని, సరళంగా మాట్లాడేవారిని ఎక్కువగా ప్రేమిస్తాడన్నమాట. అంటే మనకి ఈ స్టోరీ ద్వారా ఏమర్థం చేసుకోవచ్చు అంటే, భక్తులకి మనసు నిండా ప్రేమ ఉండాలి, స్వచ్ఛమైన ప్రేమ ఉంటే మాత్రమే భగవంతుడు మనల్ని దగ్గరికి తీస్తాడు అని ఈ స్టోరీ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఏకాదశి అంటే ఉపవాసం ఉండడం ఒక్కటే కాదండి, మనసు నిండా దేవునిపైన అపారమైన ప్రేమ కలిగి ఉండాలి, అలాగే మంచి మాటలు మాట్లాడాలి, సరళంగా మాట్లాడుతూ ఉండాలి. మంచి మాటలు మాట్లాడుతూ అందరిపైన ప్రేమను కలిగి ఉండి తోచినంత సహాయం చేస్తూ ఉంటే దేవుని ప్రేమ మనపై ఎప్పుడూ ఉంటుందని ఈ స్టోరీ ద్వారా మనకు అర్థమవుతుంది. చూడండి ఇక్కడ ఈ భక్తుడు ఎంత అమాయకుడో, తన స్వచ్ఛమైన ప్రేమతోని భగవంతుడు వచ్చి భోజనం స్వీకరించేదాకా తను తినలేదు. తన అమాయకత్వంతో వంట చేసి దేవునికి సమర్పించి భగవంతుడు ప్రత్యక్షమయ్యేదాకా భజన చేస్తూ ఉన్నాడు తను. అంటే భగవంతుడు ఎప్పుడూ అమాయకంగా ఉండే వాళ్ళని మాత్రమే తను కోరుకుంటాడు, స్వచ్ఛమైన ప్రేమ ఉన్న వాళ్ళను మాత్రమే తను కోరుకుంటాడు. చాలా బాగుంది కదా ఈ స్టోరీ, నాకు చాలా బాగా నచ్చింది, అందుకే నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను అన్నమాట. మీరందరూ ఎప్పుడు స్వచ్ఛమైన మనసుతో ఉండండి, సంతోషంగా ఉండండి, అందరితో ప్రేమగా మాట్లాడండి, మంచి మాటలు మాట్లాడుతూ అందరితో ప్రేమగా ఉంటూ మంచిగా ఉండండి. మనం మంచిగా ఉంటే దేవుడు కూడా మనకు మంచి చేస్తాడండి. మనం మంచిగా ఉంటే ఆ మంచి మనకెప్పుడైనా తిరిగి వస్తుంది. అలాగే ఈ ఏకాదశి ఉపవాసం ఉండడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఓకే అండి, నా పూజ పూర్తయిపోతుంది. ఏకాదశి రోజు నేను ఇలా పూజ చేసేసుకొని ఉపవాసం ఉంటాను. ఈ ఏకాదశి ఉపవాసం కూడా ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారండి. కొందరు ఫ్రూట్స్తోనే ఆ రోజంతా గడిపేస్తారు, మరికొందరు గోధుమ పిండికి సంబంధించిన అల్పాహారం తింటూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారండి. ఎలాగైనా ఉండొచ్చు, కాకపోతే దేవుని పైన ప్రేమతోని మనం ఈ ఉపవాసం ఉండాలన్నమాట. మనం ఏదో కష్టంగా ఉపవాసం ఉండాలి అని చెప్పేసి ఉండడం కాదు, మనకు దేవుడంటే చాలా ఇష్టము, ప్రేమతో మనం ఏది చేసినా భగవంతుడు మనల్ని స్వీకరిస్తాడు. ఉపవాసం ఉంటేనే భగవంతుడు మనల్ని స్వీకరిస్తాడు అని అనుకోవద్దు. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.